కుటుంబం కోమటిరెడ్డి కుటుంబం కుటుంబం కోమటిరెడ్డి కుటుంబం ఏందంట్రా నొల్ల మన షేపాటి లీడరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఎరికే కదా. సారుకో తమ్ముడున్నాడు చిన్న కోమటిరెడ్డి. వీళ్ళిద్దరిని కోమటిరెడ్డి బ్రదర్స్ అంటారు, ఎరికే కదా మీకు. అంతెందుకు, ఈ అన్నదమ్ములు ఎట్లుంటారంటే అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం అని తమ్ముడంటే, నా చిట్టి తమ్ముడు నా ముద్దుల తమ్ముడు లక్ష్మణుడంతటి వాడు అని ఇగో పెద్ద కోమటిరెడ్డి మురిసిపోయేది. కానీ ఇప్పుడు ఈ అన్నదమ్ముల నడుమ మన సీఎం రేవంత్ అన్న లడాయి పెట్టినట్టే కొడుతుంది కదా. తమ్ముడు రేవంత్ అన్నకు మంట పెడితే అన్ననేమో నీళ్లు పోసి రేవంత్ అన్నకు శనార్థులు చెప్తుండు. అర్థం కాలేదా? పారి చెప్తాగాని చలో కోమటిరెడ్డి బ్రదర్స్. ఫస్ట్ పెద్ద కోమటిరెడ్డి ముచ్చట చెప్పుకుందాం. అగో వెంకటరెడ్డి సార్తో ఫోన్లో రేవంత్ అన్న మాట్లాడుతుండట. ఈనాలే మీరు మీ అందరం కూడా మంచి గణపతి పూజ హోమం చేసాం. మీరు మళ్ళీసారి సీఎం కావాలి, తెలంగాణ రైజింగ్ సక్సెస్ కావాలని చెప్పిన ప్రశ్న వారెవ్వా ఇన్నరా. రేవంత్ అన్న కోసం పూజలు చేస్తాడట వెంకటరెడ్డి సారు. ఈయననే సీఎం గుండాలట. శానా పాయరమే పెట్టుకున్నాడు రేవంత్ అన్న మీద. ఇప్పుడు వెంకటరెడ్డి అన్న తమ్ముడు రాజగోపాల్ రెడ్డి సార్ కాడికి పోదాము. ఇగో గీ రాతలు చిన్న కోమటిరెడ్డి సార్ రాసినాయే. అర్థమైందా? నేను చెప్తా. మొన్న రేవంత్ అన్న యూట్యూబ్ విలేకరుల మీద గరంగరమైండు కదా, వేస్ట్ గాళ్ళు గీస్ట్ గాళ్ళు అనుకుంటా. గట్ల అన్నందుకు చిన్న కోమటిరెడ్డి సార్ ఫీల్ అయిపోయిండు. గట్ల అనుడు తరికనే కాదు, యూట్యూబ్ విలేకరులను నేను హిమ్మతిస్తున్నా, వాళ్ళు కష్టపడేటోళ్ళు, వాళ్ళని ఏమనొద్దని రాసుకొచ్చిండోలా అంటే రేవంత్ అన్న చేసే తప్పు అని చిన్న కోమటిరెడ్డి అంటుండ అన్నట్టు. మొన్న కూడా గట్లనే 10 ఏళ్ళు నేనే సీఎం అంటే నీకు నువ్వు గట్లెట్లా అంటావు, షేపాటిల గట్లు ఉండదు అని సోషల్ మీడియాలో గరమైండు. కానీ అన్ననేమో రేవంత్ అన్ననే సీఎం ఉండాలంటుండు. అంటే అన్నేమో గట్ల, తమ్ముడేమో గిట్లా. అసలైతే రేవంత్ అన్న సీఎం కాకముందు అన్నదమ్ములు ఇద్దరిది ఒకటే మాట ఉండే. ఇద్దరికిద్దరు రేవంత్ అన్న మీద కోపానికి వచ్చేది. కానీ ఇప్పుడు ఏమైందో ఏమో, రేవంత్ అన్న నడుమిట్లా పెట్టి అన్నదమ్ములు ఇద్దరు చెరో తొవ్వల పోతారు. చూసినవా రాజకీయం ఎట్లుంటదో. ఇన్నేళ్ళు ఒక్క మాట మీద నిలబడ్డ అన్నదమ్ములను కూడా గిట్లా అలగసలగ చేసి పడేస్తుంది అన్నట్టు. అట్లుంటది మరి చేయి పాట అంటే.